వేయించడం వల్ల నాకు తెలుస్తుంది వెహికల్స్ ఎంత దూరంలో ఉంటాయని. స్టాక్ లైట్స్ నమ్ముకొని వెళ్తే అసలు స్పీడింగే చేయలేము. అది యాక్చువల్లీ హైవేకే సెట్, మన సిటీలో అంతా వాడకూడదు. సో పబ్లిక్కి ఎఫెక్ట్ చేయకుండా వాడుకోవాలి. వేయించినా కానీ వేయించినాం కదా అని ప్రతి దగ్గర వాడినారు అనుకోండి బిస్కెట్ అయిపోతారు. నేను చెప్తుంటా, ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి, ప్రతి ఒక్కరికి హైలైట్ లేదు. ఈ అమ్మ ఎలా రాస్తారు మీరు రోడ్లకి? చీటీ కొనాలనుకునే వాళ్ళు 20 సెకండ్లో కొనేస్తేనే బెస్ట్ నాకు తెలిసి. 20 సెకండ్ తర్వాత కొంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ 25,000 to 30,000 ఇంక్రీజ్ అవుద్ది జీటీ ప్రైజు. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో చాలా రోజుల నుంచి మన జీటీలో ఫాగ్ ల్యాంప్స్ ఫిట్ చేసి ఎప్పుడు టెస్ట్ అవుట్ చేయలే, ప్రాపర్గా టెస్ట్ అవుట్ చేయలే. ఆ రోజు స్లైడ్ క్లిప్స్ పెట్టి మేనేజ్ చేసేసిన ఆ రోజు. సో ఈరోజు ప్రాపర్గా వెళ్ళి హైవేలో టెస్ట్ అవుట్ చేద్దాం. సో అది యాక్చువల్లీ హైవేకే సెట్, మన సిటీలో అంతా వాడకూడదు. సో ఫస్ట్ అయితే చూపిస్తూ ఉండండి మీకు ఫాగ్ ల్యాంప్స్ ఎలా ఉండయి ఏంటి అని. ఫస్ట్ ఫాగ్ ల్యాంప్స్ లుక్ అయితే ఇట్ గోస్ విత్ ద బైక్, బట్ హైవేలో వెళ్ళే నేను ప్రాపర్గా చూపిస్తా. గెట్ ఆన్ టు ద మోటో వ్లాగ్ అండ్ టాక్. దానికంటే ముందు నేను ఒక మౌంట్ తెప్పించిన, హెల్మెట్ మౌంట్. ఇది మోటో వైబ్ ఇండియా నుంచి తెప్పించిన. సో మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. జుగాడ్ చేసిన, బట్ అంత క్లీన్ ఏం లేదు, కొంచెం ఇబ్బంది పడినా, బట్ పర్లేదు బాగానే ఉంది. చూద్దాం, ఇప్పుడు టెస్ట్ అవుట్ చేద్దాం అది కూడా. సో యా, లెట్స్ గో. ఎన్నాళ్ళకి మన జీటీలో నైట్ రైడ్ ప్లాన్ ఫిక్స్ అయింది. సో ఇప్పుడైతే వెళ్తాం. కోల్డ్ స్టార్ట్ ఆల్రెడీ అయిపోయింది. నీట్గా బండి వాష్ చేసుకొని నేనే పెట్టినా. శ్రీరామ్. వ్యూ ఎలా వస్తుందో తెలీదు, ఎందుకంటే మౌంట్ చేంజ్ చేసినా కదా. మోటో వైబ్ ఇండియా నుంచి మౌంట్ తెప్పించిన, సో అది కొంచెం కిందకి మౌంట్ చేసిన. సో వ్యూ ఎలా వస్తుందో తెలియదు. సో అన్నీ టెస్ట్ అవుట్ అవుతాయి ఈరోజు. నేను ఫాగ్ ల్యాంప్స్ ఫిట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రాపర్గా టెస్ట్ అవుట్ చేయలే. అంటే హైవేకి తీసుకెళ్ళలే, ఇక్కడిక్కడ టెస్ట్ చేయడం వేరు, హైవేలో ప్రాపర్గా టెస్ట్ చేయడం వేరు. ఎందుకంటే హైవే ఇస్ ద మెయిన్ థింగ్ వి యూజ్ ద ఫాగ్ ల్యాంప్స్ ట్రావెలింగ్కి. సో యా, లెట్స్ గో టు ద హైవే అండ్ కంటిన్యూ అవర్ బ్లాగ్. సో ఫస్ట్ థింగ్, నేను ఫాగ్ ల్యాంప్స్ ఎందుకు ఫిట్ చేయించినానంటే, ఇప్పుడు మన హెడ్ లైట్ ఆన్ చేస్తే ఈ సెంటర్లో ఒక లైన్ ఉంది చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన. సో ఆ లైట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా అవ్వదు, ఆ వ్యూ డిస్ట్రాక్షన్ వస్తుంది, సెంటర్లో లైన్ లాగే వస్తుంది. సో దాన్ని కవర్ చేయించదమని ఫాగ్ ల్యాంప్స్ వేయించింది. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రాపర్గా టెస్ట్ అవుట్ అవుద్ది మన ఫాగ్ ల్యాంప్స్ ఎలా ఉంది ఏంటి దాని కథ అని. హైవేలోనే కదా మనకు మెయిన్ తెలిసేది, ట్రావెలింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం హైవేలోనే ఉంటుంది. ఇలాంటి హైవేస్ కంటే ఇంకా సింగిల్ హైవేస్ ఉంటాయి చూడండి, ఆ సింగిల్ హైవేస్లో ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటే పెద్ద పెద్ద వెహికల్స్, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫాగ్ ల్యాంప్స్ వేయించుకొని వస్తారు. సో మనకు వ్యూ డిస్ట్రాక్షన్ అవుద్ది. సో అలాంటప్పుడు ఇలాంటి లైట్స్ వేపిస్తే యూజ్ అవుద్ది. అలా అని చెప్పి ప్రతి దగ్గర వాడకూడదు. సో పబ్లిక్కి ఎఫెక్ట్ చేయకుండా వాడుకోవాలి. వేయించినా కానీ వేయించినాం కదా అని ప్రతి దగ్గర వాడినారు అనుకోండి బిస్కెట్ అయిపోతారు. నేను చెప్తుంటా, సో అలాంటి పనులు చేయకండి. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా, యూ కెన్ చెక్అవుట్ దట్. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది హైవేలో. ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో విజిబిలిటీ. పర్లేదురా, నేను రేంజ్ ఎక్కువ ఉండదేమో అనుకున్నా హైవేస్లో, బట్ చాలా బాగుంది రేంజ్. ఎందుకు ఓబల్ అవుతుంది నా హ్యాండిల్ బారు అంటే పర్లేదు. వైట్ లైట్ ఏంటంటే
డిస్టెన్స్ కవర్ చేస్తుంది, బట్ ఎల్లో లైట్ వచ్చేసి మన క్లారిటీ ఇంక్రీజ్ చేస్తుంది విజిబిలిటీలో. సో వైట్ లైట్ నాకు పెద్ద ఫరక్ పడినట్లేదు, వేపించినా వేస్టే వేపించకపోయినా వేస్ట్ అన్నట్టుంది ఆ వైట్ లైట్. ఎందుకంటే అది ఫుల్ పైకి వెళ్ళిపోతుంది వ్యూ. నాకు తెలిసి ఆ ఫాగ్ ల్యాంప్స్లో హెచ్ఏసి ఫాగ్ ల్యాంప్స్లో 2 బల్బులు ఉన్నాయి అనుకుంటా. వైట్ లైట్ బల్బ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎల్లో లైట్ బల్బ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ద ఎల్లో లైట్ బల్బ్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ డౌన్ సైడ్ అండ్ వైట్ లైట్ వచ్చేసి అప్వర్డ్స్ ఫేస్ అయ్యింది. సో అందుకే లైట్ అంతా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, ఆన్ చేస్తే ఓకే విజిబిలిటీ అంతా పైకి వెళ్ళిపోతుంది, బట్ అంత గ్రేట్ ఏం లేదు వైట్ లైట్. బట్ ఎల్లో లైట్ టాప్ క్లాస్ ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో క్లారిటీ. నేను యాక్చువల్లీ టింటెడ్ వైజర్ వేసి ఉండా యాజ్ యూజువల్. సో టింటెడ్ వైజర్లో కూడా ఎంత క్లియర్గా కనపడుతుందంటే అంత క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం సర్వీస్ చేయించినా కదా, సర్వీస్ చేయించినప్పటి నుంచి ఏదో తేడా కొడుతుంది బండిలో. ఇనీషియల్ కూడా ల్యాగ్ అవుతుంది. ఏమన్నా మనుషులు అసలు వీళ్ళు. టైల్ లైట్ లేదు, ఏం లేదు. చూడండి ఎలాంటి హైవేలో వెళ్తుంటే టైల్ లైట్ లేదు. హైవేస్లో నైట్లో ట్రావెల్ చేస్తుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్. టైల్ లైట్ లేకపోతే మీకంటే వెనకొచ్చే వాళ్ళకే ఇబ్బంది ఎక్కువ. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపోజిట్లో ఇప్పుడు డార్క్ ప్లేస్ పిచ్ బ్లాక్ ఉందనుకోండి, అలాంటప్పుడు వెహికల్ వస్తుంది పాస్, వెనక నుంచి వెహికల్ స్పీడ్గా వస్తుంటాయి. సో దగ్గరికి వచ్చేదాకా తెలీదు, ఆ రిఫ్లెక్టర్స్ వల్ల తెలుసుద్ది. అది కూడా రిఫ్లెక్టర్స్ కూడా చూడండి సరిగా లేవు, అన్నీ మూసిపోయి ఉంటాయి. ఇలాంటి బండ్లు పెట్టుకొని వస్తారు హైవేలకి. నాకు నా హెడ్ లైట్కే లైట్లు కనపడమని చెప్పి ఫాగ్ ల్యాంప్స్ వేపిస్తే నేను, వాళ్ళు ఒక 2 హెడ్ లైట్లతో తిప్పుతుంటారు లారీలని. అనిపిస్తుంది నాకు, ఇలా 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 షేక్ అవుతుంది బండి. ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి, ప్రతి ఒక్కరికి టైల్ లైట్ లేదు. ఈ అమ్మ ఎలా వస్తారు మీరు రోడ్లకి? ఏ కాన్ఫిడెన్స్తో వస్తారు? ఇలాంటి వాళ్ళ వల్ల సగం యాక్సిడెంట్స్ జరిగేది. ఇది ఎక్స్ప్రెస్ హైవే, నార్మల్ హైవే అంటే అనుకోవచ్చు, కానీ స్టేట్ హైవే లాంటివి అనుకుంటే పర్లేదు, అంత స్పీడ్కి వెళ్ళరు. సో ఇట్స్ మేనేజబుల్. బట్ ఎక్స్ప్రెస్ హైవేలో మినిమం స్పీడే 120. 120లో వెళ్తుంటే వాడు సడన్గా కనపడింది అనుకోండి వ్యూలో, ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చే బండ్లలో ప్రతి ఒక్క బండిలో హెడ్ లైట్స్ డిమ్గా ఉంటుంది ఒక క్లారిటీ కంటే. ఎందుకంటే నామ్స్ అలా ఉన్నాయి, చాలా వరకు కనపడదు, విజిబిలిటీ చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి వైట్ లైట్ వచ్చేసి ఇలా కనపడుద్ది. వైట్ లైట్ నాకు పెద్ద ఫరక్ పడతలేదు, ఉన్నా లేనట్టు అయిపోయింది. ఇప్పుడు పర్లేదు, ఐ యూజ్ ఇస్ ఎల్లో లైట్ మోర్ ఆఫెన్ దాన్ ద వైట్ లైట్. సో ఇప్పుడు ట్యాక్స్ పెరిగింది కదా, ట్యాక్స్ పెరిగింది. అందరూ జీటీ కొనాలనుకునే వాళ్ళు 22nd లోపు కొనేస్తేనే బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే 22nd తర్వాత కొంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ ఎంత ఇంక్రీజ్ అవుద్ది అంటే 25,000 to 30,000 ఇంక్రీజ్ అవుద్ది జీటీ ప్రైజు. అంటే ప్రైజ్ అంటే జీటీది ఇంక్రీజ్ అవ్వదు, కానీ ట్యాక్స్ వల్ల ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ అయింది. 26,000 to 30,000 ఎక్కువ అవుద్ది మీరు ఇప్పుడు కొనాలంటే 22nd తర్వాత. ఇప్పుడే కొనేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే 26,000 to 30,000 సేవ్ అవుద్ది ఇప్పుడే కొంటే. అదే 22nd తర్వాత కొన్నారనుకోండి, ట్యాక్సెస్ 40% అయింది కదా, అది ఇంప్లిమెంట్ అయిపోద్ది అండ్ విల్ హ్యావ్ టు పే అ లిటిల్ ఎక్స్ట్రా. వేరే వాటికి అన్నిటికీ తగ్గించిండ్రు కానీ ఐస్ క్రీమ్స్ వాటికి వీటికి. బట్ బండ్ల మీద ప్రైస్ పెంచడం చాలా ఎక్కువైపోయింది. అంటే ఒక 350cc లగ్జరీ అంటే ఎలా చెప్పండి? ఓకే, ఇప్పుడు 40% ట్యాక్స్ కడుతున్నాం. మనం కట్టినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? వి వాంట్ గుడ్ రోడ్స్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పాట్ హోల్స్ ఆర్ సంథింగ్. అంతే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? 40% కట్టినా కూడా రోడ్స్ అలానే ఉంటాయి, గుంతలు. ఒక మనిషి బాధపడేది 2 విషయాల్లో, ఒకటి డైలీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్లో అండ్ ఇలాంటి బండ్లు కొన్నప్పుడే. సో అంతంత ఖర్చు పెట్టి బండ్లు కొంటాము, మంచి రోడ్ లేదు అండ్ సస్పెన్షన్ గుంతలలో దిగినప్పుడు డ్యామేజ్ అవుద్ది. అండ్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఖర్చు ఎక్కువ పడుతుంది. ఇలాంటి బండ్లు కొని కూడా అలాంటి ఖర్చులు పెట్టించుకోవాలి మనము. 40% ట్యాక్స్ కట్టినప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, రోడ్స్ కొంచెం నీట్గా ఉండాలి అని. బెంగళూరులో రోడ్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, దారుణంగా ఉంటాయి, మరీ దారుణంగా. పట్టినా గుంతలే, అంతెందుకు మా ఇంటి దగ్గరే ఉన్నాయి ఇంత పెద్ద గుంతలు. అలాంటి రోడ్స్ పెట్టుకొని మనం BMW లాంటి బండ్లు తీసుకెళ్తే కిందకి
ఎక్కడ టచ్ అవుద్దో భయము. టచ్ అయినప్పుడు ఏంటంటే బంపర్ పోద్ది. బంపర్ పోతేనే మినిమం ఒక 3-4 lakhs ఈజీగా అయిపోద్ది. సో కొనేకి ముందు మనం ట్యాక్స్లు చాలా కడతాం. కొన్న తర్వాత కూడా ఫ్యూల్లో కూడా మన ట్యాక్స్ వెళ్తుంది. లీటర్కి ఒక 100 రూపీస్ ఉందనుకోండి, 100 రూపీస్లో 40 రూపీస్ ట్యాక్సే వెళ్ళిపోద్ది. ట్యాక్స్ మనం బండ్లు కొన్నప్పుడు కట్టి, అండ్ దాని తర్వాత ఫ్యూల్లో కూడా కట్టి, అండ్ హైవేస్లో కూడా టోల్ కడుతున్నాము. సో ఇంత కట్టి మంచి రోడ్స్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనకు ఫీలింగ్. అండ్ ఫ్యూల్ కూడా ఇప్పుడు E20 వచ్చింది. ఇది E20 కంఫర్టబులే, సో దీంట్లో ప్రాబ్లం లేదు. అయినా కూడా కొన్ని పెట్రోల్ బంక్స్లో ఏం చేస్తుంటారు అంటే E20 అని చెప్పేసి E30, E40 కూడా పెడుతుంటారు. అంటే పెట్రోల్ బంక్స్లో ప్రాఫిట్ ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి ఎథనాల్ ఎక్కువ కలిపేసి పెట్రోల్ తక్కువ కలుపుతుండ్రు. అప్పుడు వాళ్ళ ఖర్చు తక్కువ పడుతుంది. సో డెన్సిటీ ఎంత ఉండాలంటే నేను స్క్రీన్ మీద వేస్తా. ఇంత డెన్సిటీ ఉంటేనే మీరు పెట్రోల్ వేయించండి, లేదంటే క్వశ్చన్ చేయొచ్చు మీరు పెట్రోల్ బంక్స్లో. ఏదన్నా ఫ్యూల్ స్టేషన్లో తక్కువ ఎథనాల్ ఉందంటే అది జియో ఫ్యూల్ స్టేషన్లో, జియో పవర్ వస్తుంది కదా, అదేదో జియో పవర్లో అనేది 9% ఎథనాలే ఉంటుంది. భారత్ పెట్రోలియంలో 13 లేదా 14% ఎంత ఉంది. షెల్ పవర్ పెట్రోల్లో కూడా 15% ఎథనాల్ ఉంది. ఒక లెవెల్కి భారత్ ఇండియానే బెస్ట్, 13-14% పెడుతుండ్రు. ద లైట్ డామ్ గుడ్. ఈ లైట్ వేయించడం వల్ల నాకు తెలుస్తుంది వెహికల్స్ ఎంత దూరంలో ఉంటాయని. స్టాక్ లైట్స్ నమ్ముకొని వెళ్తే అసలు స్పీడింగే చేయలేము. లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పినా కదా లిటిల్ ఆర్ట్స్కి వెళ్ళలేదని. లిటిల్ ఆర్ట్స్ సినిమాకి వెళ్ళా, నవ్వుకొని వచ్చిన మా సినిమాలో. సో నాన్ స్టాప్గా నవ్విన మా సినిమాలో, నవ్వి బుగ్గలు నొప్పి వచ్చేసినాయి, అంత నవ్విపించిన సినిమాలో. స్టోరీ కూడా అలానే ఉంది, అండ్ కామెడీ అయితే టాప్ నాచ్. దీంట్లో టూరింగ్ ఈజీ చేయొచ్చు. ఇలా చూడండి, ఇలా హైవేస్ ఉన్నాయి అనుకోండి, 120 క్రూజ్ చేసుకొని వదిలేయచ్చు బండిని ఈజీగా. వదిలేసి ఆరాము కూర్చొని, ఇప్పుడు లైట్స్ కూడా ప్రాబ్లం లేదు, ఆరాముగా వెళ్ళిపోవచ్చు. బట్ రోడ్స్లో బ్యాడ్ ప్యాచ్ ఉన్నదనుకోండి, నరకం కనిపిస్తుంది. ఎందుకంటే సస్పెన్షన్ అంత సాఫ్ట్గా ఉంటుంది, దానివల్ల నరకం చూస్తారు అసలు వర్స్ట్ రోడ్స్లో. నాకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఏం చేయలేము ఇంకా. రోడ్లే మన నార్మల్ రోడ్సే ఆఫ్ రోడర్స్. సో ఇంకా ఆఫ్ రోడింగ్ వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. ఏంటో నాకు ఈ రోడ్ల మీద పెద్ద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. లాస్ట్లో చుట్టూ ఎలా వదులుతుందో మన బండి. ఇప్పుడు బీమర్ కొట్టేకి కూడా బాగా యూజ్ అవుతాయి ఈ లైట్స్. మన డిపెండింగ్ పెద్దగా తెలియదు జనాలకి. సో ఫాగ్ ల్యాంప్స్ కొడితే బాగా సైడ్ ఇస్తారు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. ఐ హోప్ యూ ఎంజాయ్ ద బ్లాగ్. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. And thank you for watching. Bye. బండి ఇక్కడే ఉంది, స్టార్టే చేయలేదు. 2 weeks అయినట్టుంది. అంతా దుమ్ము పట్టిపోయింది చూడండి. ఎగ్జాస్ట్ ఎంత నీట్గా ఉందో, నేనే కడుక్కున్నా కాబట్టి అంత నీట్గా ఉంది. వేరే వాళ్ళు కడిగినా ఇంత సాటిస్ఫాక్షన్ రాదు.